అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడే దీపారాధన అయింది. అయితే చాలామంది సిస్టర్స్ మొన్న వసంత నవరాత్రులకి పశువు కొమ్ములతో నేను అమ్మవారికి అష్టోత్తరాలు చేశాను కదండి. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట, అక్క మేము అష్టోత్తరాలు చదువుకుంటున్నాము కానీ ఈ పశువు కొమ్ములు అనేవి పురుగు పట్టేస్తున్నాయి అక్క, పురుగు పట్టకుండా ఏదైనా టిప్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేనైతే ఎక్కువగా పచ్చకర్పూరం వేసుకొని స్టోర్ చేసేదాన్ని అనమాట. పచ్చకర్పూరం వేసినా సరే చిన్న చిన్న నల్ల పురుగులు వచ్చేస్తున్నాయండి. అయితే నేనేం చేశానంటే చక్కగా ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. డబ్బాలో వేసుకొని చక్కగా ఇవి కవర్లో పెట్టి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందులో మాంసాహారం కానీ చేపలు కానీ స్టోర్ చేస్తే మాత్రం ఇవి పెట్టొద్దు. ఇప్పుడే నేను చెప్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసిన కొమ్ములు, పశువు కొమ్ములు మనము ఫ్రిడ్జ్లో పెడతాం కదా. మీరు ఎటువంటి మాంసాహారం కానీ ఫ్రిడ్జ్లో పెడితే, రెగ్యులర్గా మీరు మాంసాహారం తిని స్టోర్ చేసుకున్న వాళ్ళైతే అమ్మవారికి సంబంధించినవి, పూజలకు సంబంధించినవి పెట్టొద్దు ఫ్రెండ్స్. లేదు మేము ఎప్పుడు పెట్టము అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఏ రోజు మనకి పూజ అవుతుందో ఆ రోజు తీసుకొని మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఇంకొకరు ఏమంటున్నారంటే, అక్క ఆల్రెడీ మాకు పురుగు పట్టేస్తున్నాయి అక్క, అవి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. అయితే అవి ఏం చెయ్యాలంటే గంగలో కలపొద్దు. ఏదైనా టెంపుల్లో హోమాలు జరుగుతూ ఉంటాయి కదండి, ఒకసారి మీరు టెంపుల్కి వెళ్ళి ఎప్పుడైతే హోమం జరుగుతుందో అప్పుడు పంతులు బాబుకి అడిగి అప్పుడు పురుగు పట్టిన మనకి పశువు కొమ్ములు హోమంలో వేసేయండి. హోమంలో వేస్తే అప్పుడు ఇవి మనకి మనం పూజ చేసే ఫలితం అనేది మనకు దక్కుతుందనమాట. అందుకు మీకు ఇంకేం ఇవి గంగలో కలిపితే మాత్రం మీకు ప్రతిఫలం అనేది ఎక్కువగా రాదనమాట. అందుకే మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, హోమం జరిగే చోట ఈ పశువు కొమ్ములు వేసుకుంటే చాలా మంచిదనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం